సేవకులు ఉన్నారు కానీ పరిపూర్ణత లేదు. నేను ఒక వంతుగా దేవుని కొరకై నేను పని చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడు నన్ను ఎన్నో వాగ్దానాలతో అన్నాడు. అయితే ఎలా అనుకున్నప్పుడు సాతాను నన్ను ఎన్నో ఆలోచనలతో శోధించేవాడు. నీతో ఏమవుద్ది, నువ్వేం చేయగలుగుతావు, నీకు బలం ఉందా, నీకు శక్తి ఉందా, అందరూ బాగున్నోళ్ళు వెళ్ళలేరు, నువ్వు నడవలేవు, తినలేవు, కూర్చోలేవు, పడుకోలేవు అని చెప్పి నన్ను ఎంతో నిరుత్సాహపరిచినప్పటికీ అప్పుడు దేవుడు ఆ మనుషులు కూడా అలా అనేవారు, మంచిగా ఉన్న వాళ్ళు చేయలేరు కానీ నువ్వేం చేస్తావు అనేవాళ్ళు. అందుకే 72వ కీర్తనలో ఉంటుంది కదండి, నేను అనేకులకి ఒక వింతగా ఉన్నాను కానీ నాకు బలమైన ఆశ్రయము నీవేనయ్యా. హల్లెలూయా. నేను ఇప్పుడు వింతగా ఉండొచ్చు కానీ నాకు బలమైన వాడు ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు అనుకోవచ్చు నేను ఇంత బలహీనంగా ఉన్నాను, ఇంత శక్తిహీనతతో అనుకోవచ్చు. మరి మీరే ఎలా అనుకుంటే మరి నేనేమనుకోవాలి? కానీ నేను బలహీనుడిని అని చెప్పి నేను అనుకోను, నేను బలవంతుడిని. అపోస్తలుడైన పౌలు అంటాడుగా, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును. అలాగే నేను ఎప్పుడూ బలవంతుడినే ఆయన కృపలో. హల్లెలూయా.